వెల్కమ్ స్టూడెంట్స్. టీఎస్ఎంసెట్ 2024 స్టూడెంట్స్ అందరికీ గుడ్ న్యూస్. టీఎస్ఎంసెట్ 2024 కౌన్సిలింగ్లో 20,000 న్యూ ఇంజనీరింగ్ సీట్స్ సిఎస్సి స్పెషలైజేషన్ సీట్స్కి సంబంధించి పర్మిషన్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన క్లారిటీ డీటెయిల్స్ ఈ వీడియో సెషన్లో ప్రొవైడ్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మీకు కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. పేమెంట్ చేసి వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపించిన స్టూడెంట్స్ మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. మీకు కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడంతో పాటు మీరు ఇవ్వాల్సిన వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ లిస్ట్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు తెలంగాణలో కొత్త ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు ఏఐసిటిసి అనుమతి తెలపడంతో 200 కాలేజీలు రానున్నాయని చెప్పడం జరిగింది. ఈ న్యూ కాలేజ్తో పాటు ఈ ఇయర్ కౌన్సిలింగ్ సంబంధించి ఇప్పటి వరకు 10,000 సీట్స్ ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది టాప్ కాలేజెస్తో అన్న విషయంతో పాటు ఇప్పుడు ఏఐసిటిసి కాలేజెస్ ఎవరైతే న్యూ సీట్స్ కావాలని అప్లై చేసుకున్నారో పర్మిషన్ కోసం ఓవరాల్గా ఏఐసిటిసి 20,500 సీట్స్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇవి కూడా సిఎస్సి స్పెషలైజేషన్ బ్రాంచెస్ అన్నిటికీ సంబంధించిన సీట్స్. సో ఇక్కడ క్లియర్గా చూడండి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ సంబంధించిన బ్రాంచుల్లో ఓవరాల్గా 20,500 సీట్లు పెరగనున్నాయనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఈ ఇయర్ కౌన్సిలింగ్లో ఇన్ని సీట్స్ యాడ్ చేస్తే స్టూడెంట్స్ అందరికీ ఇంకా సీట్ రాదన్న వాళ్ళకు కూడా సిఎస్సిలో సీట్ అయితే రావడం జరుగుతుంది. సో మరి ఇది ఫైనల్ డిసిషన్ అనేది మనకు రావడానికి టైం పడుతుంది. అంటే ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఇంక్రీజ్ చేశారనేది మనకు మళ్ళీ వెబ్సైట్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. రిలీజ్ చేసిన తర్వాత దానికి సంబంధించి డీటెయిల్స్ మీరు అందరూ వెరిఫై చేసుకోవచ్చు. 20,500 సీట్స్ అంటే లాస్ట్ ఇయర్ సీట్ రాని స్టూడెంట్ కూడా ఆ ర్యాంక్కి ఈ ఇయర్ సిఎస్సిలో కన్ఫామ్గా సీట్ వస్తుంది. థ్యాంక్ యూ.